హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో ఇది బేసిక్గా బిగ్ బాస్ ఛానల్ కదా, సో మనం అందుకే బిగ్ బాస్ గురించే మాట్లాడుకుందాం. సో ఇంకొక 3 మంత్స్లో మనకి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు ఉందంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకి. ఏం లేదు, ఎప్పటిలాగే సెప్టెంబర్లోనే స్టార్ట్ చేస్తారు. మీకు మధ్యలో ఎవరైనా సరే వచ్చి జూన్లో స్టార్ట్ చేస్తారు, జూలైలో స్టార్ట్ చేస్తారంటే మీరు నమ్మకండి. సెప్టెంబర్ 7వ తారీఖునే స్టార్ట్ చేస్తారు అండ్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం డిసెంబర్ 21 నాటికి ఎండ్ చేస్తారు. ఇంతే ఉంటుంది తప్ప ఎటువంటి చేంజెస్ ఉండవు. అండ్ నాగార్జున గారే ఉంటారు. ఇది సీజన్ 8 అయిపోయింది కదా, ఇంకొక 3 సీజన్ల వరకు నాగార్జున గారే ఉంటారు. 9, 10, 11 కూడా నాగార్జున గారే. సో మీరు మధ్యలో నాగార్జున గారు వెళ్తున్నారు, బాలకృష్ణ గారు వస్తున్నారు అట్లాంటివి అయితే హోప్స్ పెట్టుకోకండి. ఏదో పెద్ద పెద్ద గొడవలు లాంటివి జరిగిపోతే తప్ప అన్నపూర్ణ స్టూడియో వాళ్ళకి అండ్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఉండరు కదా ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఏమైనా ఇష్యూ అయితే తప్ప మ్యాక్సిమం నాగార్జున గారే ఇంకో 3 సీజన్లకి. ఓకే, సో మీరు మళ్ళీ హోప్స్ అయితే పెట్టుకోకండి. అంటే ఎవరు మారిపోతారేమో అని చెప్పి, లేదా బాలకృష్ణ గారు వచ్చేస్తారేమో, రానా గారు వచ్చేస్తారేమో అని అనుకోవద్దు. ఓకే, సో బేసిక్గా ఈ వీడియోలో ఏంటంటే మనం బిగ్ బాస్ సీజన్స్ అన్నిటిలోని కూడా ఇప్పటి వరకు జరిగిన 10 బెస్ట్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవి నేను బేసిక్గా సీజన్ 1 సగమే చూశాను నేను, అండ్ అది కూడా కొంచెం అటు ఇటుగానే చూశానండి. బట్ సగం అయితే చూసా. బట్ నేను సీజన్ 2 నుంచి ఆపకుండా ప్రతి సీజను చూశాను, నేను వదలకుండా ప్రతి సీజను చూశాను. సో అందుకే సీజన్ 1ని నేను అవాయిడ్ చేశాను. సీజన్ 1కి సంబంధించి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఏదైనా కామెంట్స్లో చెప్పండి, ఇది మీకు బెస్ట్ మూమెంట్ అని అనిపిస్తే సీజన్ 1లోది. అండ్ అలాగే ఇప్పుడు నేను ఒక 10 బెస్ట్ మూమెంట్స్ చెప్తున్నాను కదా, ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నట్టయితే, ఇంకొక 10 కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నేను వాటి గురించి కూడా ఒక సెపరేట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు కాదు, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేస్తాను. అలాగే 10 వర్స్ట్ మూమెంట్స్ గురించి కూడా నేను వీడియో అయితే చేస్తానమాట. సో అది సిచ్యువేషన్. సో ఫస్ట్ అయితే టాప్ 10 బెస్ట్ మూమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నా దృష్టిలో బిగ్ బాస్ చరిత్ర మొత్తానికి, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో బెస్ట్ మూమెంట్ అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండేదైతే కౌశల్తో గొడవ పడ్డ ప్రతి వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం. అంటే ఇంకా కౌశల్తో ఈ వారం గొడవ పడడం, నెక్స్ట్ ఆ వారం ఎండింగ్ కల్లా ఎలిమినేట్ అయిపోవడం. ఈ వారం కౌశల్ ఎవరినైనా నామినేట్ చేయడం, ఆ వారానికి వాళ్ళు వెళ్ళిపోవడం. అది అసలు నిజంగా చెప్తున్నా, అప్పట్లో అదొక విధ్వంసం అది. అంటే అది భలే ఉండేది. అది చాలా ఫన్నీగా, చాలా ఏమంటారు, ఒక సాడిస్టిక్ సంతృప్తిగా మిగిలేదనమాట. అంటే అప్పట్లో నాకు కూడా కౌశల్ అంటే ఇష్టం యాక్చువల్లీ. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించేది. ఈ వారం ఓకే, వీళ్ళతో ఇప్పుడు కౌశల్కి గొడవ అయింది, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఓకే నైస్. అదొక వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో, ఎడిట్, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అదైతే మాత్రం. సో కౌశల్తో గొడవ పడ్డ ప్రతి ఒక్కరూ ఎలిమినేట్ అయిపోవడం, వెళ్తున్నారు. ఆయన్ని పంపాలనుకున్న వాళ్ళందరూ వెళ్తున్నారు కానీ ఆయన మాత్రం వెళ్ళాడు, అక్కడే ఉంటాడు, లాస్ట్కి కప్పు కూడా గెలుచుకున్నాడు. సో నేను అంటుంది ఏంటంటే ఇది నా దృష్టిలో బెస్ట్ మూమెంట్. ఈవెన్ తర్వాత అభిజిత్ లాంటి పర్సన్ వాళ్ళండి, సన్నీ లాంటి పర్సన్ వాళ్ళండి, ఇంకేమో శివాజీ గారు, ఇలాగ చాలామంది గ్రేట్ పీపుల్ వచ్చారు బిగ్ బాస్లోకి. బట్ వీళ్ళెవ్వరూ కూడా ఆ మూమెంట్ని అయితే మళ్ళీ రీక్రియేట్ చేయలేకపోయారు, చెయ్యలేరు కూడా. సో అదనమాట. అందుకే దిస్ ఈజ్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ. నెంబర్ 2, కౌశల్ గివింగ్ కాయిన్స్ బ్యాక్. యాక్చువల్గా ఒక టాస్క్ అవుతుంది. ఆ టాస్క్లో బేసిక్గా కౌశల్ కొన్ని కాయిన్స్ ముందే తెలివిగా దాచేస్తాడు. అది బేసిక్గా దాచకూడదని ఎక్కడా లేదు, రూల్స్ ఏమీ లేవు. సో హీ ప్లేడ్ హీ స్మార్ట్ గేమ్. వీళ్ళు ఏం చేశారు, కాయిన్స్ని పట్టించుకోకుండా వాళ్ళ మటుకు వాళ్ళు ఏమో తిరుగుతూ ఉంటే ఈయన పోయి దాచేశాడు. ఎక్కడ దాచాడో తెలియలేదు ఆ ఇంట్లో. ఎతికారు, ఎతుకుతానే ఉన్నారు మొత్తం అందరూ కూడా, పాపం దొరకలే. సో ఆ టైంలో కౌశల్ని చాలా మాటలు కూడా అన్నారు, చాలా అన్నారు. అన్న తర్వాత కౌశల్ ఆ కాయిన్స్ తెచ్చి, అంటే అంతా అయిపోయింది అప్పటికే, చాలాసేపు అయిపోయింది, అందరూ కూర్చొని ఉంటారు సోఫాలో. కూర్చొని ఉన్నప్పుడు ఆ కాయిన్స్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి, ఇది నేను లేడీస్కి ఇస్తున్న రెస్పెక్ట్, మీరు కావాలనుకుంటే అక్కడ మీరు పెట్టుకోవచ్చు, లేదంటే మీ
పక్కన పెట్టేస్తారంటే పక్కన పెట్టేసుకోవచ్చు. బట్ నేనైతే అవి నేను తీసుకోవాలనుకోవట్లేదు. మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పాడు. అంటే హీ ప్లేడ్ గేమ్. తను గేమ్ ఆడాడు. డెఫినిట్‌గా అక్కడ బిగ్ బాస్‌లో టాస్క్‌లు ఇచ్చినప్పుడు చాలా ఎక్స్ట్రార్డినరీగా ఆడాల్సి ఉంటది. అండ్ హీ ప్లేడ్ ద టాస్క్ వెరీ ఎక్స్ట్రార్డినరీలీ. అంతా అయిపోయిన తర్వాత తను అది ఉంటే ఇంకా చాలా హ్యూజ్ మెజారిటీతో గెలవచ్చు. లేదంటే ఈజీగా గెలిచేయొచ్చు అనే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంది. బట్ అయినా కూడా అవేవి వద్దనుకోని వాళ్ళ కాయిన్స్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకిచ్చేసాడు. ఎందుకు? అదంతే లేడీస్‌కి రెస్పెక్ట్ అని చెప్పి. ఇంకా అక్కడ మాక్సిమం లేడీసే ఉన్నారు ఆ టీమ్‌లో. సో, అదనమాట సిట్యుయేషన్. సో, అట్లాగా కౌశల్ ఆ టైంలో ఆ కాయిన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్‌మెంట్. అంటే ఆ బిగ్ బాస్ మొత్తానికి కూడా అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్‌మెంట్‌గా మారింది. ఆ సీజన్ బిగ్ బాస్‌కి. సో, అలా అనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్‌మెంట్ అని చెప్పొచ్చు. తర్వాత మూడోది 'అభిజిత్ అండ్ అఖిల్' నామినేషన్. నా దృష్టిలో ఇది యూ నో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్‌మెంట్ అసలు బిగ్ బాస్ చరిత్రలో. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో. ఎందుకంటే ఆ ఒక్క నామినేషను 'అభిజిత్' ఎంత మెచ్యూర్డో మనకు అర్థమయ్యేలా చేసింది. 'అఖిల్' ఎంత ఇమ్మెచ్యూర్డో మనకు అర్థమయ్యేలా చేసింది. సో, ఆ ఒక్క మూమెంట్ ఆ రోజు జరిగిన ఆ డిస్కషను మేక లోపలికెళ్ళింది, పులెయ్యి బయటకొచ్చిందని ఈయనంటే మేక పులవ్వదు, మేక బలవుతదని చెప్పి ఆయన చెప్పడం. ఆ మూమెంట్ ఏదైతే ఉందో నువ్వెవడివి నా సోచి ఇక్కడుందో, అక్కడుందో చెప్పడానికని చెప్పి ఇట్లా కొన్ని ఉంటాయక్కడ. ఒక్కొక్కటి ఒక్కో బాణం. ఒకటి బ్రహ్మాస్త్రం, ఒకటి పాశుపతాస్త్రం, ఇంకోటి ఇంకొకాస్త్రం అట్లా వదులుతానే ఉన్నాడనమాట అభిజిత్. సో, అట్లా నిజంగా ఆ నామినేషన్ అయితే మాత్రం ది బెస్ట్. నన్నడిగితే మళ్ళీ ఆ తర్వాత కొన్ని వందల నామినేషన్స్ ఒచ్చాయి. ఎందుకంటే ఆ సీజన్‌లోనే బోలెడొచ్చినియి. ఆ తర్వాత సీజన్ 5, 6, 7, 8 ఓటీటీ ఇన్ని సీజన్స్‌లో వారానికి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు నామినేట్ చేస్తుంటే వందల నామినేషన్స్ అయినియిగ. కానీ ఆ నామినేషన్‌నయితే మాత్రం ఎవ్వరు బీట్ చేయలేకపోయారు. నో వే. అదైతే క్లియర్ అనమాట. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇంక తర్వాత ఆహ్, ఇంకొకటి నన్నడిగితే అంటే బేసిక్‌గా అఖిల్ ఇప్పుడు గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు అఖిల్ చాలా నైస్ పర్సన్. ఇప్పుడు కొంచెం ఎందుకంటే మారాడు, అప్‌డేట్ అయ్యాడు. ఇప్పుడు మాట తీరు గాని అదంతా గూడా చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సో, అందువల్ల ఏంటంటే మనము ఇప్పుడు ఏమంటున్నాను, ఇప్పుడు మనం అఖిల్‌ని అట్లా తప్పుగా అనొద్దు. బట్ ఆ పర్టిక్యులర్ టైమ్‌కి నన్నడిగితే మాత్రం అఖిల్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ మూవ్‌మెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీ మూవ్‌మెంట్. చాలా ఎక్స్‌ట్రార్డినరీ సిట్యుయేషన్. అదేంటంటే, అభిజిత్ విన్నర్ అని చెప్తూ, అఖిల్ రన్నర్ అని చెప్పినప్పుడు, నాగార్జున గారు అఖిల్ చేతిని ఇట్లా విసిరి కొట్టారు కిందకి. ఇంకా ఆల్మోస్ట్ విసిరి కొట్టారు. అదనమాట సిట్యుయేషన్ అక్కడ. సో, ఆ టైములో, ఆ మూవ్‌మెంట్‌లో అఖిల్ రియాక్షన్ గాని, అక్కడ సిట్యుయేషన్ గాని, మొత్తం అంతా గూడా అసలు చాలా అంటే ఆ టైంకి బేసిక్‌గా వి హేట్ అఖిల్. మనం అందరం అఖిల్‌ని హేట్ చేసాం. అదనమాట సిట్యుయేషన్. సో, అట్ థాట్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ ద ఎక్స్‌ట్రార్డినరీ వన్ ఆఫ్ ది ఎక్స్‌ట్రార్డినరీ సిట్యుయేషన్ అండ్ బెస్ట్ మూమెంట్ ఇన్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక మనిషికి అంత యారగెన్స్ ఉండకూడదు. సో, ఆ మనిషికి ఉంది. అప్పుడు గూడా నేనే గెలిచేస్తా అనే గర్వంతోనే ఉన్నాడు యాక్చువల్‌గా. ఆ గర్వం మొత్తం ఆ చెయ్యి ఇట్లా దిగిపోయింది చూడండి. అంతే స్పీడ్‌లో దిగిపోయింది. అది. సో, ఈవెన్ దాని తర్వాత ఓటీటీకి వచ్చిన అఖిల్ నెక్స్ట్ లెవెల్ తెలుసా? నిజంగా ఓటీటీలో కూడా రన్నర్ అప్ అయిన తర్వాత అఖిల్ ఒక స్పీచ్ ఇస్తాడు. లిటరల్లీ టూ గుడ్ అదైతే మాత్రం. సో, అదే అఖిల్ అంతకుముందు లేడు. ఇంటర్వ్యూలో కూడా బయటికెళ్ళి ఏదో 1% తేడాతో ఓడిపోయి ఉంటాను నేను అంతే అంతకుమించి ఇంకేటి లేదన్నాడు. మనకందరికీ తెలుసు యాక్చువల్‌గా సోహైల్ సెకండ్ పొజిషన్ అని. ఆ మనిషి సూట్‌కేస్ పట్టుకొని ఎళ్ళిపోయాడు కాబట్టి అది వేరే జరిగిందిలెండి గానీ. సో, అదే అంటున్నాను గదా! సో, నేననేది ఓవరాల్‌గా ఏంటంటే ఇప్పుడు మేబీ అఖిల్ మంచోడే అయ్యుండొచ్చు. బట్ అప్పట్లో మాత్రం ఇది డెఫినిట్‌గా వన్ ఆఫ్ ది బెస్ట్ సిట్యుయేషనే. అట్లాగా చెయ్యి ఇసిరేయడం. అది సిట్యుయేషన్. ఇంకా తర్వాత రాహుల్ రీ ఎంట్రీ ఫిఫ్త్‌దయితే మాత్రం. సో, బేసిక్‌గా 'బిగ్ బాస్' సీజన్ 3లో రాహుల్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి తనని ఎలిమినేట్ చేశారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ రాహుల్ ఒక పాటతో కమ్‌బ్యాక్ అయితే ఇచ్చాడనమాట. సో, బేసిక్‌గా అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్‌మెంట్ అని చెప్పొచ్చు 'బిగ్ బాస్‌లో'. ఎందుకంటే బేసిక్‌గా చాలామంది చాలా హ్యూజ్ లెవెల్‌లో వెయిటింగు. అంటే ఇష్టపడుతూ రాహుల్‌ని అట్లా చూడటానికైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారనమాట రాహుల్‌ని చూడటానికి. సో, ఆ టైంలో సో, రాహుల్ రీ ఎంట్రీ అనేది చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది. పెద్ద పాజిటివిటీ ఏమి రాలేదు ఆ తర్వాత. ఎందుకంటే పునర్నవి ఇంకా కొన్నాళ్ల పాటు ఉంది కాబట్టి, ఆ పునర్నవి ఎప్పుడైతే ఎళ్ళిపోయిందో ఇంక అప్పటి నుంచి దస్తీ తిరిగిపోయింది రాహుల్‌కి. ఆ తర్వాత ఏకంగా ట్రోఫీ కూడా గెలుచుకెళ్ళిపోయాడు. 'బిగ్ బాస్' సీజన్ 3 టైటిల్ గెలుచుకెళ్ళిపోయాడు.
సో అదే నేనంటుంది ఏంటంటే, ఆ రీ ఎంట్రీ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ది బెస్ట్ అసలు. దాన్ని రీక్రియేట్ చేయడానికే ట్రై చేశారు 'అశ్వత్థామ' అని చెప్పి. అది ఎటో పోయిందది. అది అశ్వగంధం అయిపోయి కూర్చుంది. బట్ అదే 'గౌతమ్' మళ్ళీ సీజన్ 8లో ఫెంటాస్టిక్ లేండి, అది వేరే విషయం. సో అది. ఇవి 5 అండ్ తర్వాత సిక్స్త్‌ది అయితే నా దృష్టిలో యాంకర్ రవి అన్న వాళ్ళ ఫ్యామిలీ 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చినప్పుడు, ఆ మూమెంట్ బేసిక్‌గా ఆ సీజన్ మొత్తానికి చాలా స్పెషల్ అయిపోయింది. అండ్ ఆ సీజన్ మొత్తాన్ని కూడా అది బాగా హైలైట్ చేసింది. నిజానికి ఆ మూమెంట్ అయితే. అంటే ఆ పాప, ఆ ఫ్యామిలీ, ఆ వైబ్ అది చాలా పాజిటివ్ వైబ్. అంటే చాలా మందికి ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా వస్తుంటారు లోపలికి. చాలామందికి ఈవెన్ వాళ్ళ పిల్లలు గూడా వచ్చిన సందర్భాలయితే ఉన్నాయి. బట్ యాంకర్ రవి అన్న వాళ్ళ ఫ్యామిలీ క్రియేట్ చేసినంత వైబ్‌ని తర్వాత మళ్ళీ ఒకే ఒక ఫ్యామిలీ అయితే క్రియేట్ చేసింది. సో, అదే నంబర్ 7 నటరాజ్ గారి ఫ్యామిలీ. సో, బేసిక్‌గా అందుకే ఆ యాంకర్ రవి అన్న వాళ్ళ ఫ్యామిలీ రావడం అనేది నంబర్ 6థ్ పొజిషన్‌లో ఉంటే, నటరాజ్ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ రావడం అనేది నంబర్ 7 పొజిషన్‌లో ఉంటది. సో అదనమాట సిట్యుయేషన్. సో, దే దీస్ ఫ్యామిలీస్ ఎంట్రీస్ ఆర్ టూ గుడ్ అసలు. అవైతే మాత్రం అంటే చాలా అనిపిస్తాయి. కళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తదనమాట చూస్తున్నంత సేపు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని గూడా. అది. సో, అలాగా ఈ 2 కూడా 6 అండ్ 7 పొజిషన్స్. అండ్ నంబర్ 8 వచ్చి బేసిక్‌గా సీజన్ 5లో 'షణ్ముఖ్ జశ్వంత్' అండ్ 'సిరి' వీళ్ళిద్దరు ఉన్నారు గదా! వీళ్ళిద్దరికీ మధ్య ఏదో ఉంది అని చెప్పి మొత్తం అంతా నడిచింది. అండ్ వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ గూడా చాలా క్లోజ్‌గా, టూ మచ్‌గా ఉండి చాలా వర్స్ట్‌గా అనిపిచ్చేది మనకి. అది ఫ్రెండ్‌షిప్‌లా కాకుండా కామన్‌లా అనిపిచ్చేది మనకి. ఎందుకంటే అంత వరస్ట్‌గా ఎప్పుడు అతుక్కొని ఇట్లా పెనవేసుకొని ఉండేవారనమాట. సో, అది కొంచెం ప్రాబ్లమ్ అయింది గదా! అప్పట్లో. సో, చాలా వరస్ట్‌గా బయటికెళ్ళింది. అలా ఎళ్ళిన తర్వాత ఫ్యామిలీ వీక్‌లో 'సిరి' వాళ్ళ అమ్మగారు ఇంట్లోకైతే వచ్చారు. అండ్ అలా వచ్చినప్పుడు ఆవిడ చెప్పారు. ఏంటి ఇట్లా మాట్లాడారనమాట. ఇట్లా నీ ఫ్రెండ్‌షిప్పు ఇట్లా ఉండడం నాకు నచ్చలేదు అది ఇది అని జెప్పి. అలా చెప్పినప్పుడు సన్నీ వాళ్ళిద్దరికీ సపోర్ట్ జేస్తూ, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే అని చెబుతూ మాట్లాడాడు చూడండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ 'బిగ్ బాస్' హిస్టరీ తెలుగులో. నిజంగా ఆ టైంలో సన్నీ గనక ఆ మాట చెప్పకుండా తను అందుకోకపోయినట్టయితే మిగతా వాళ్ళు చెప్పకపోనేమో. తనే ఫస్ట్ చెప్పాడు. అందుకున్న తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు కొంచెం నిమ్మడం నార్మల్ అయ్యారు కొంచెం. సో, ఆ తర్వాత బయట గూడా ఈవెన్ షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ గూడా సన్నీ గురించే ఒక స్టోరీ అయితే పెట్టాడు. సో, ఇట్లా ఇవన్నీ గూడా జరిగాయి గాబట్టి ఆబ్వియస్‌లీ అదింక మనం అర్థం జేసుకోవచ్చు. ఈవెన్ అపోనెంట్ ఫ్యామిలీయే పాజిటివ్‌గా థాంక్స్ అన్నట్టుగా ఒక పోస్ట్ పెడితే, ఒక స్టోరీ పెడితే, అవతల ఆ పర్సన్ చేసిన పని ఎంత గొప్పదో. సో, సన్నీ ఆ టైంలో చేసిన పని మాత్రం వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఏమంటారు? ఫెంటాస్టిక్ సిట్యుయేషన్ అనమాట. బెస్ట్ సిట్యుయేషన్. సో, అది నాకైతే మాత్రం. తర్వాత నంబర్ 9 శివాజీ గారు కౌంటరింగ్ నాగార్జున గారు. నిజంగా చెప్తున్నా నాకు భలే అనిపించింది అదైతే మాత్రం. మీరు నమ్మరు. యాక్చువల్‌గా నేను ఏదో శివాజీ గారికి అగైనిస్ట్ లేదంటే అమర్‌దీప్ సపోర్ట్ అదేదో అనుకుంటారు. కానీ ఏది కాదు యాక్చువల్‌గా. నేను శివాజీ గారికే సపోర్ట్. ఆయనే గెలవాలనుకునేవాడిని నేనైతే మాత్రం. సో, నేననేది ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది గదా! ఆయన శోభ గురించి ఇలాంటి ఆడపిల్లే గనక నా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని అది ఇది అని ఆయన ఏదో అంటే, సో, దానికి నాగార్జున గారు తొక్కుతావా? తొక్కుతావా? అని జెప్పి ఆయన్ని అడుగుతా ఉంటే, ఆయన శివాజీ గారు మరైతే ఏం జేయమంటారండి నన్ను? ఇట్లా ధ్యానం చేసుకోమంటారా? లేదంటే ఇట్లా కూర్చొని ఉండమంటారా? ఏం జేయమంటారు అని జెప్పి అడిగారు చూడండి. అయితే అని ఇట్లా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాలండి అని చెప్పి ఏదో అన్నారాయన ఆ టైంకి. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్‌మెంట్ నాకైతే. అంటే హోస్ట్‌కి ఎదురు సమాధానం చెప్పడం వేరు. ఇప్పుడు నేనేమంటానంటే హోస్ట్ "నువ్వు చేసింది తప్పు" అనంటే, "నేను చేసింది తప్పు కాదు" అనడం ఎదురు సమాధానం. అట్లా చాలామంది చెప్తారు. కొంతమంది చెప్తారు. నాకైతే తప్పు కాదు సార్ అని చెప్పి. బట్ అట్లా కాదు. నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటే, లేదు నాకనిపిచ్చింది నేను జెప్తాను. అందులో ఏముంది అనడం వేరు. శివాజీ గారైతే ఏం జేయమంటారు? ధ్యానం జేయమంటారా నన్నన్నారు. ఇట్లా సైలెంట్‌గా కూర్చోమంటారా బుద్ధుండాక ఏదో సంథింగ్ ఏదో అన్నారాయన ఆ టైంకి. సో, అది బేసిక్‌గా కౌంటరింగ్ అనమాట. ఓకే. సో, ఆ కౌంటరింగ్ అనేది బేసిక్‌గా ఎక్కడా జరగలే. ఒక్క శివాజీ గారి విషయంలోనే జరిగింది. శివాజీ గారు మాత్రమే నాగార్జున గారికి కౌంటర్ ఇచ్చారు. సో, హోస్ట్‌కి. సో, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మూవ్‌మెంట్ అనమాట అదైతే మాత్రం. సో, మంచి ఎక్సైట్‌మెంటొచ్చింది. ఆ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు. శివాజీ గారు మాట్లాడుతున్నంత సేపు గూడా. అండ్ ఫైనల్‌గా నంబర్ 10 అయితే బేసిక్‌గా 'బిగ్ బాస్‌లోకి' చాలామందొచ్చారు. చాలామంది టాస్క్‌లాడారు. ఆహ్, చాలామంది టాస్క్‌లు గెలిచారు. టాస్క్‌ల త్రూ విన్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. క్యారెక్టర్స్ త్రూ విన్ అయిన వాళ్ళున్నారు. ఇట్లా రకరకాలగా సెక్టార్స్‌ని బట్టి విన్ అవుతూ ఉంటారు పీపుల్. అలాగే జరిగింది గూడా.
బట్ ఒక మనిషి ఆడినట్టుగా టాస్కులు నన్ను అడిగితే ఎవ్వరూ ఆడలేదు. నిజంగా ఆడలేదు. దట్ ఈస్ పల్లవి ప్రశాంత్. బేసిక్‌గా పల్లవి ప్రశాంత్ అంటే నాకు యాస్ ఎ పర్సన్ నచ్చడు. నాకు ఆ మనిషి యాస్ ఎ పర్సన్ నచ్చడు. ఐ హేట్ హిమ్. ఎందుకంటే తన బిహేవియర్ గాని, తన ఐడియాలజీ గాని, తన థాట్స్ గాని, తన ఏమంటారు యుటిలైజింగ్ దట్ ఫార్మర్ అనే ట్యాగ్ గాని రాంగ్ వేలో అది కూడా మళ్ళీ. సో, ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు. బట్ టాస్క్‌ల విషయంలో నిజంగా చెప్తున్నా హి ఈస్ ద జెమ్. నిజంగా జెమ్ము. 2 టాస్కులుంటాయి. సింపుల్‌గా చెప్పేయొచ్చు తన గురించి. ఒక బాక్స్ టాస్క్ ఉంటది. 9 బాక్సులుంటాయి. అంటే వాటిలో ఒకదాన్ని బయటికి తీయాలనమాట. సో, ముందే ఎస్టిమేట్ చేసుకొని, మనసులోనే మొత్తం లెక్కలన్నీ గూడా యేసేసుకొని, 9 సెకండ్‌లో ఫినిష్ చేసాడు చూడండి రికార్డ్ అది. ఆ మనిషి, ఆ టాస్కు. తర్వాత ఈ శాండ్ టాస్క్ ఉంటది చూడండి అది గూడా. అది గూడా చాలా ఇంటెలిజెంట్‌గా ఆడతాడు. సో, హి ఈజ్ ఎక్స్‌ట్రార్డినరీ టాస్క్ ప్లేయర్ అండ్ ఆ 2 టాస్కుల్లో తన పెర్ఫార్మన్స్ చూసి, ఆ గేములు తనంత ఫాస్ట్‌గా ముగించడం చూసినప్పుడు ఓడియమ్మ! ఇదెలా సాధ్యమైందని అనిపిస్తది. సో, అందుకు తన టాస్క్‌ల ప్లేయింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిట్యుయేషన్ అని చెప్పొచ్చు 'బిగ్ బాస్' హిస్టరీలో. మళ్ళీ ఇప్పుడు బయటకొచ్చాక మళ్ళీ అట్లాగే ఇంతింత జుట్టేసుకొని, ఎనక పెట్టి, ఇంత గడ్డం ఏసి అది ఏదో చేస్తుంటాడు. ఎనక బౌన్సర్‌లుంటారు పక్కన. ఎందుకు? ఎవరొస్తారని. ఎవరు రారు గూడా. అది నిజం అది. ఇక్కడ బయట ఇట్లాంటి హడావిడులు, ఓవర్ యాక్షన్‌లు ఇవన్నీ చేస్తారు. ఇయ్యే నచ్చవు నాకు. కాకపోతే బట్ డెఫినిట్‌గా 'బిగ్ బాస్‌లో' వెన్ ఇట్ కమ్స్ టు టాస్క్‌లయితే మాత్రం హీ ప్లేడ్ లిటరల్లీ లైక్ ఏమంటారు ఆ టాస్క్ ప్రిపేర్ చేసిందే తనన్నట్టుగా ఆడతాడు. ఆడాడు. ఆడతాడు కూడా కాదు. ఆడాడు యాక్చువల్‌గా. సో, అందుకు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఫర్ మీ అనమాట. సో, ఈ 'బిగ్ బాస్' ఇప్పటివరకు జరిగిన 'బిగ్ బాస్‌లు' ఏవైతే ఉన్నాయో వాటిల్లో మిగతా సీజన్స్‌లో ఏంటంటే నేను సీజన్ 1 నేను చూడలేదు. అందుకే దాని గురించి ఏం మాట్లాడలే. అంటే సగం చూసి అదే చెప్తున్నాను కదా! దాని గురించి మాట్లాడలేదు. సీజన్ 6లో చెప్పడానికి ఏం లేదు. అదో దరిద్రగోడు సీజను. సీజన్ 8 గురించి చెప్పడానికి ఏం లేదు. అది ముష్టి సీజనే. ఆ తర్వాత సీజన్ ఓటీటీ కోసం అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది బేసిక్‌గా ఒక రిపీట్ సీజన్. పాతోళ్ళందరిని కూడా మళ్ళీ తెచ్చారు. అది అనవసరం అసలు. అదొక స్క్రాప్ సీజన్ అది. అది ఎంత స్క్రాప్ సీజన్ అంటే దాని తర్వాత మళ్ళీ ఓటీటీ పెట్టలేదు చూడండి. మీకే అర్థం అవ్వాలి ఈ పాటికి. మళ్ళీ ఓటీటీ సీజన్ పెట్టలేదంటే అది ఎంత వరస్ట్ ఎంత బిస్కెట్ అయ్యి ఉంటదో. అది. సో, ఇట్లా జరిగింది. సో, అందుకే సీజన్ 2 గురించి, 3 గురించి, 4 గురించి, 5 గురించి, 7 గురించి మాట్లాడుకోవడం జరిగింది. అది ఇయ్యే కొంచెం కొద్దో గొప్పో బెటరు. బెస్ట్ సీజన్స్ అయితే ఇంకా 2, 4 7, 5 లేదు. 2, 4, 3, 5, 7 అంతే. ఇది ఆర్డర్. ఏదోకటిలెండి మొత్తానికి. సో, అది గైస్ ఇవి నా బెస్ట్ 10 సిట్యుయేషన్స్. సో, ఇంకేమైనా మిస్ చేశానా నేను? అంటే ఉన్నాయి యాక్చువల్‌గా ఇంకా కొన్ని. కొంతమంది మనకు నచ్చనోళ్ళుంటారు. వాళ్ళు రైట్ టైమ్‌లో ఎలిమినేట్ అయిపోతుంటారు చూడండి. అయి కూడా బెస్టే యాక్చువల్‌గా. కాకపోతే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేయలేం కాబట్టి చేయలేదంతే. సో, అవి గాకుండా ఇంకేమన్నా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయని మీకు అనిపిచ్చిందా? అనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. యాక్చువల్‌గా నెక్స్ట్ నేను ఒక పార్ట్ 2 చేస్తాను. దానికి నా దగ్గర ఒకటి ఆల్రెడీ బెస్ట్ మూమెంట్ ఉంది ఆల్రెడీ నా దగ్గర. అండ్ ఐ విల్ సే దట్. ఇప్పుడే చెప్పేస్తున్నా. బట్ దాని గురించి అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అది నెక్స్ట్ పార్ట్‌కి ఇది లీడ్ అనమాట ఇది. సీజన్ 4లో ఒక పర్టిక్యులర్ టాస్క్ ఫినిష్ అయిన తర్వాత ఒక ముగ్గురు వ్యక్తులు హగ్ చేసుకుంటారు. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ నాకైతే మాత్రం. నేను చెప్పింది ఏంటో మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. లేదంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మళ్ళీ. థాంక్ యూ గైస్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని. అండ్ ఎప్పుడో కేవలం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై.